హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 3rd జూలై డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ మిస్ అయినట్టయితే కనుక 1st జూలై 2nd జూలై కరెంట్ అఫైర్స్ వీడియో ప్లేలిస్ట్ సపరేట్ ఉంటుంది, జూన్ ది సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ జూలైకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ నా యాప్లో ఎలాగో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ జూలై అనేటువంటి ఫోల్డర్లో ఉంటుంది. ఓకేనా? సరే, ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ప్రాజెక్ట్ నెక్సస్ ఆఫ్ BIS. ఓకే, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. RBI ఇందులో జాయిన్ అయింది. ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని జాయిన్ అయ్యాయి అనమాట. ఏ కంట్రీస్ మనం చూద్దాం. నెక్స్ట్, సెబెక్స్ 2. ఇది మనకి SNT పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎక్స్ప్లోజివ్ని మీరు టెస్ట్ చేశారు సక్సెస్ఫుల్గా, అది మనకి దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, కొలంబో ప్రాసెస్. ఇది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. భారతదేశం దీనికి అధ్యక్షత వహిస్తుంది ఈసారి. మనకి కొలంబో ఈ యొక్క ప్రాసెస్ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించింది, అండ్ మన భారతదేశంతో పాటు ఇంకా ఏ దేశాలు ఇందులో మెంబర్స్ ఉన్నాయని మనకు తెలియాలి. నెక్స్ట్, మార్స్ ఒడిస్సీ. ఇది SNT మార్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్, నౌకా బీచ్ బోట్ రేస్. ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది బోట్ రేస్. అరకు కాఫీ ఇవి మనకి సో నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ జాగ్రఫికల్ ఇండికేషన్స్. అలానే నోమాడిక్ ఎలిఫెంట్ 2024. ఇది మనకి డిఫెన్స్. ఎవరితో చేస్తాం మనం నోమాడిక్ ఎలిఫెంట్? చెప్పండి స్టూడెంట్స్, ఎందుకంటే నేను మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోమాడిక్ ఎలిఫెంట్ అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి ఇది ఎవరితో చేస్తారు, ఏ కంట్రీతో చేస్తారు, వీలైతే కనుక కంట్రీ క్యాపిటల్ కూడా చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్, బొలీవియా. ఇది మనకి మ్యాప్ పాయింటింగ్లో డిస్కస్ చేస్తాం, ఎందుకంటే బొలీవియాలో తీవ్రమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక మాంద్యం వచ్చింది. ఏమనంటే పేమెంట్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. మన ఇండియాకి వచ్చింది ఎకనామిక్ క్రైసిస్, అలా అనమాట. సో ఈ 8 టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సరే, ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, ప్రాజెక్ట్ నెక్సస్ ఆఫ్ BIS. ఏంటి ప్రాజెక్ట్ నెక్సస్ అనేదంటే ఒక క్రాస్ బార్డర్ పేమెంట్స్ అనమాట. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ పేమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ నెక్సస్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రాజెక్ట్ నెక్సస్ని ఎవరు డెవలప్ చేశారు అండ్ ఆ డెవలప్ చేసినటువంటి సంస్థ గురించింది. అండ్ ఈ ప్రాజెక్ట్ నెక్సెస్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఇండియా జాయిన్ అయిందా లేదా, జాయిన్ అయితే కనుక మరి ఇండియాతో పాటు ఇంకే కంట్రీ జాయిన్ అయినాయి చూద్దాం. ప్రాజెక్ట్ నెక్సెస్ మన ఇండియా జాయిన్ అయిందా? ఖచ్చితంగా జాయిన్ అయింది. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయిన్ అవ్వడం జరిగింది ప్రాజెక్ట్ నెక్సెస్. ఓకే, ప్రాజెక్ట్ నెక్సెస్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్. దీనివల్ల ఏం జరుగుతుంది, క్రాస్ బార్డర్ రిటైల్ పేమెంట్ అంటే మనం ఆన్లైన్లో పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రిటైల్ పేమెంట్స్ అవి ఈజీగా జరుగుతుంది క్రాస్ బార్డర్. దేనివల్ల అంటే డొమెస్టిక్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్, అంటే ప్రతి కంట్రీలో ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది కదా. ఓకే, ఆ పేమెంట్ సిస్టమ్ని కనెక్ట్ చేయడం ద్వారా అనమాట. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ నెక్సెస్ని కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఎవరు, మనకి ఇన్నోవేషన్ హబ్. ఏ సంస్థ యొక్క ఇన్నోవేషన్ హబ్? BIS. ఓకే, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వాళ్ళ యొక్క కొన్ని సెంటర్స్ ఉన్నాయి చూద్దాము. వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ హబ్ దీన్ని డిజైన్ చేసిందనమాట. దీనివల్ల క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఈజీగా జరుగుతాయి. సో దట్ ఆ డొమెస్టిక్ కంట్రీ యొక్క ఆ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ యొక్క ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్, దీన్ని మనం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ని కనెక్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, మెంబర్స్. ఈ ప్రాజెక్ట్ నెక్సెస్లో ఇండియాతో పాటు ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఏ కంట్రీస్ మెంబర్స్ ఉన్నాయి? మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ ఈ కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సరే, తర్వాత ఇందులో ఇండోనేషియా కూడా జాయిన్ అవుతుంది అన్నారు. వెరీ సూన్ ఇండోనేషియా కూడా జాయిన్ అవుతుంది అన్నారు. సరే, దీనిపైన BIS దాంతోపాటు మన ఈ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క కంట్రీస్ అన్ని కూడా సైన్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ యొక్క BISకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం ఒకసారి. BIS బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బాసెల్, అండ్ ఇది మనకి 1930లో స్టార్ట్ అయింది. అరౌండ్ 63 సెంట్రల్ బ్యాంక్స్ దీన్ని కలిపి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్లో 95% ఆఫ్ ద GDP మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ ఈ బ్యాంక్ పరిధిలోనే జరుగుతాయి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. దీని యొక్క 2 రిప్రజెంటేటివ్స్ ఆఫీస్ అంటే బ్రాంచ్ ఆఫీస్ లాగా అనుకోండి. హాంకాంగ్లో ఒకటి ఉంది, మెక్సికో సిటీలో ఒకటి ఉంది. ఇలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ వీళ్ళ యొక్క ఇన్నోవేషన్ హబ్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. ఇండియా నుంచి ప్రాజెక్ట్ నెక్సెస్లో ఎవరు? ఆబ్వియస్గా RBI జాయిన్ అయింది. ప్రాజెక్ట్ నెక్సెస్ ఇది మనకి క్రాస్ బార్డర్ పేమెంట్స్ని ఈజీ చేస్తుంది. ఎలా? ఈ యొక్క ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ ఏవైతే ఉంటాయో డొమెస్టిక్ లెవెల్లో వాటిని ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ద BIS బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్, ఇండియాతో పాటు ఏ 4 కంట్రీస్ ఉన్నాయి? మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ ఈ 4 కంట్రీస్ ఉన్నాయి. ఇండోనేషియా కూడా జాయిన్ కాబోతుంది.
BIS హెడ్ క్వార్టర్ ఎక్కడ మనకి బాసిల్ స్విట్జర్లాండ్. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వీళ్ళు కవర్ చేస్తారు BIS వాళ్ళు. వీళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, హాంకాంగ్, దాంతోపాటు మెక్సికో ఇక్కడ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఉంది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. టాపిక్ నెంబర్ 2లో రీసెంట్గా మనం ఒక ఎక్స్ప్లోజివ్ని టెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్లోజివ్ ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, ఈ యొక్క ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాల్ని మీరు ఎలా కొలుస్తారు, మ్యాక్ స్పీడ్తో కొలుస్తారు, మ్యాక్ సౌండ్, స్పీడ్ ఆఫ్ ద సౌండ్. అలానే ఒక ఎక్స్ప్లోజివ్ని మనం టెస్ట్ చేసిన తర్వాత అది ఎంత ఎక్స్ప్లోజివ్ ఉంది అని మనం ఎలా కొలుస్తామంటే దాని యొక్క ట్రై నైట్రో టాలిన్ TNT అంటాం. దాని యొక్క TNT ఎంత దాని యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, TNT 1.0నా, TNT 2.01 టైమ్సా, దీన్ని ట్రై నైట్రో టాలిన్ అంటారు అనమాట. ఓకేనా. సో ఇండియా సక్సెస్ఫుల్గా డెవలప్ చేసి సర్టిఫై చేసిందనమాట. దీన్ని సెబెక్స్ 2. ఇది మనకి 2.1 టైమ్స్ డేంజర్ దెన్ ద ట్రైనైట్రోటాలిన్ TNT కన్నా డేంజర్ అనమాట. అండ్ ఇది మనకి మోస్ట్ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ అని కూడా అనొచ్చు, నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ అనొచ్చు. అండ్ ఇది మనకి ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు, హై మెల్టింగ్ ఎక్స్ప్లోజివ్, HMX, హై మెల్టింగ్ ఎక్స్ప్లోజివ్ కాంపోజిషన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది అంటే దీనికన్నా ముందు మనం బ్రహ్మోస్లో ఎక్కువగా మనం హైయెస్ట్ ఎక్స్ప్లోజివ్ వాడినాము. బ్రహ్మోస్ అంటే మనకి బ్రహ్మోస్ న్యూక్లియర్ వెపన్స్ని కూడా తీసుకెళ్ళగలుగుతుంది కదా. అందులో మనకి దాని యొక్క వాల్యూ ఎంత, TNT 1.50, ఇది TNT 2.01. అలానే నార్మల్గా మనకి యుద్ధ విమానాలు కన్వెన్షనల్గా సహజంగా యూజ్ చేసి మనకి TNT 1.250 to 1.30 మధ్యలో ఉంటుంది. సెబెక్స్ 2 దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు, ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ నాగ్పూర్, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సెబెక్స్ 2.0. ఓకేనా. ఇది మనకు ఓవరాల్గా సెబెక్స్ 2 అనేది మనకి పేలుడు పదార్థం. దీన్ని తయారు చేసింది ఎవరు, EEL, ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్, నాగ్పూర్ వాళ్ళు. దీని యొక్క పేలుడు శక్తి ఎంత, 2.01 టైమ్స్. ఇది మనకి నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్, మోస్ట్ ఎక్స్ప్లోజివ్. నెక్స్ట్ ఇందులో వాడే టెక్నాలజీ ఏంది, హై మెల్టింగ్ ఎక్స్ప్లోజివ్. మరి ఇక్కడ బ్రహ్మోస్ అంటున్నాం కాబట్టి రీసెంట్గా మనం బ్రహ్మోస్ టెక్నాలజీ ఒక కంట్రీ వాళ్ళకి మనం సెల్ చేసాం. ఆ కంట్రీ వాళ్ళు కూడా ఇది మాకు బాగా యూస్ఫుల్ అయింది అని కూడా అన్నారు. ఏ కంట్రీ ఐడియా ఉందా మీకు, ఏ కంట్రీ స్టూడెంట్స్ చెప్పండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, కొలంబో ప్రాసెస్ దేనికి సంబంధించింది, ఈ యొక్క కొలంబో ప్రాసెస్ అసలు ఫస్ట్ ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇండియా దీనికి అధ్యక్షత వహిస్తుంది. మరి ఈ ప్రాసెస్ దేనికి సంబంధించింది, ఈ ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ లాస్ కరెక్ట్ అమలవుతున్నాయా లేదా అన్నదానికి సంబంధించింది. ఒకసారి చూద్దాం ఫర్దర్ డీటెయిల్స్. కొలంబో ప్రాసెస్ యొక్క ఫస్ట్ మీటింగ్కి భారతదేశం యొక్క అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే. అండ్ ఈ కొలంబో ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, దీన్ని 2003లో స్టార్ట్ చేయడం జరిగింది. 2003 అప్పటి నుంచి కూడా ఇండియా మనకి ఫౌండింగ్ మెంబర్ అనమాట. ఇది కన్సల్టేషన్ ప్లాట్ఫామ్. దేనిపైన కన్సల్టేషన్, లైక్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్, అలానే కాంట్రాక్చువల్ లేబర్ ఫర్ కంట్రీస్ ఆఫ్ ఆరిజిన్ ఇన్ ఏషియా నుండి వెళ్ళి వేరే కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళ యొక్క లేబర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి దాని గురించి డీల్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, 12 మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్. 12 మెంబర్ కంట్రీస్. ఇందులో మనకి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, కంబోడియా లాంటి ఏషియన్ కంట్రీసే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇండియా మనకి ఇది ఫౌండింగ్ మెంబర్. 2003 నుంచి మనం ఇందులో యాడ్ అయి ఉన్నాం అనమాట. ఇందులో తీసుకున్న డిసిషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. నాన్ బైండింగ్ నిర్ణయాలన్నీ కూడా కన్సెన్సస్ అంటే ఒక అంగీకారం ద్వారా తీసుకుంటారు అనమాట. ఓకేనా. ఈ ప్రాసెస్ అన్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్మనెంట్ మిషన్స్ ఉంటాయి. ఎవరికి సంబంధించింది, UN సంబంధించినటువంటి పర్మనెంట్ మిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి సహకరించేది ఎవరు, మళ్ళీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ మైగ్రేషన్, IOM వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని హెల్ప్ చేస్తుంటారు అనమాట, టెక్నికల్ హెల్ప్ కావాల్సింది. సరే, మనం చూడాల్సింది కొలంబో ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది 2003లో స్టార్ట్ అయింది. 2003 ఇండియా ఇందులో ఫౌండింగ్ మెంబర్. ఇది దేనికి సంబంధించింది, ఏషియన్ వర్కర్స్ వేరే ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, అలానే వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్చువల్ లేబర్ వాళ్ళ కండిషన్స్ ఎలా ఉంది దానికి సంబంధించి. ఓకే. మొత్తం 12 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఇందులో. అండ్ ఈ డిసిషన్స్ నాన్ బైండింగ్, అలానే మనకి డిసిషన్స్ అనేవి కన్సెన్సస్ అంటే అందరూ ఒప్పుకోవడం ద్వారా తీసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళ టెక్నికల్ హెల్ప్ ఇస్తుంది ఎవరు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ మైగ్రేషన్, వీళ్ళు టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ఇస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ మనకి టాపిక్ నెంబర్ 4, మార్స్ ఒడిస్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఒడిస్సీ అనేది అంటే ఎర్త్ బయట అంటే వేరే గ్రహం చుట్టూ ఏదైనా తిరుగుతూ, ఓకే, అత్యంత ఎక్కువ అంటే చాలా లాంగెస్ట్గా ఏదైనా గ్రహం చుట్టూ, భూమి కాకుండా ఏదైనా ప్లానెట్ చుట్టూ ఈ యొక్క రివాల్వ్ అవుతుందంటే అది మనకి ఒడిస్సీ. ఓకేనా. ఆల్మోస్ట్ 2001 నుంచి మార్స్ చుట్టూ కూడా ఇది రివాల్వ్ అవుతుంది. సో మరి మార్స్ పైన ఒక వాల్కానోని
ఫోటో తీసి పంపించింది అనమాట. ఈ వోల్కానో ఏంటంటే మన ఆల్మోస్ట్ ఆల్ మన మౌంట్ ఎవరెస్ట్కి డబుల్ ఉంటుంది ఈ యొక్క వోల్కానో. ఈ వోల్కానో అనేది మనకి సోలార్ సిస్టంలోనే అతిపెద్ద వోల్కానో అని కూడా మనం చెప్తుంటాం. మరి మీరు జాగ్రఫీ చదివింటారు. జాగ్రఫీ చదివినప్పుడు ఆస్ట్రోస్పియర్లో ఒక ఒక వోల్కానో అంటే లావా లాంటిది ఉంటుంది. ఓకే, అది మనకి బయటకు మ్యాగ్మా లాంటిది ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మనకి సాలిడిఫై అవుతుందని మనం నేర్చుకున్నాం. ఓకేనా? సరే, మరి ఒడిస్సీ ఏ వోల్కానో యొక్క ఫోటో తీసి పంపించిందో చూద్దాం. ఓకే, లార్జెస్ట్ వోల్కానో, మన సోలార్ సిస్టంలోనే లార్జెస్ట్ వోల్కానో యొక్క ఫోటో తీసి పంపించడం జరిగింది. ఓకే, దాని పేరు ఒలింపస్ మాన్స్. ఆ యొక్క వోల్కానో పేరు ఏం పేరు మనకి? ఒలింపస్ మాన్స్. మరి దీని ఫోటో తీసింది ఎవరు? మార్స్కి సంబంధించినటువంటి ఒడిస్సీ ఆర్బిటార్. మరి యొక్క ఇదివరకు అంటే ఇది మనం 2001లో పంపించామన్నాం కదా. దీని పేరు మనకి దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేసాం మనం? కేప్ కార్నివల్, ఫ్లోరిడాలో 2001 నుంచి లాంచ్ చేసాం అనమాట. 2001లో లాంచ్ చేసాం. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ యొక్క మార్స్ యొక్క ప్లానెట్ మ్యాపింగ్, దాంతోపాటు మార్స్ పైన ఏమైనా వాటర్ ఉన్నాయా, దాంతోపాటు ఇక్కడ రేడియేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ కేస్ హ్యూమన్ ల్యాండ్ అయితే తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందా రేడియేషన్ లెవెల్స్. నెక్స్ట్ వీళ్ళు రికార్డ్ చేసింది ఏంది? లాంగెస్ట్ కంటిన్యూస్లీ యాక్టివ్ మిషన్. దీని యొక్క రికార్డ్ చెప్పాను కదా, 2001 నుంచి ఉంది. ఎర్త్ బయట ఇంత లాంగెస్ట్ ఉన్నటువంటి మిషన్ ఇదే. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2025 వరకు కూడా లాస్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇది మనకి సముద్రంలో కూలిపోయే అవకాశం ఉంది. మరి వోల్కానో చూస్తే కనుక ఈ వోల్కానో ఏదైతే ఉందో ఇది మనకి మార్స్ యొక్క ఏ హెమిస్పియర్లో ఉంది? ఇది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్. ఈ లెవెల్లో అడిగితే కనుక మార్స్ యొక్క వెస్టర్న్ హెమిస్పియర్లో ఉంది. వెస్టర్న్ హెమిస్పియర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ మౌంట్ ఎవరెస్ట్కి 3 times ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇది మనకి మార్స్లో హైయెస్ట్ పాయింట్. మనకి ఎర్త్లో లార్జెస్ట్ వోల్కానో అనేది మనకి హవాయి, మౌనలోవా. మనం ఎందుకంటే సోలార్ సిస్టంలో ఎక్కువది మార్స్ పైన ఉందన్నాం కదా, మరి ఎర్త్ పైన హైయెస్ట్ వోల్కానో ఎక్కడుంది మనకి? హవాయికి సంబంధించినటువంటి మౌనలోవా. ఇది మనకి మార్స్ ఒడిస్సీ. ఓకేనా? మార్స్ ఒడిస్సీ ఏం చెప్తుంది? మనకు మార్స్ పైన ఉన్నటువంటి సోలార్ సిస్టంలోనే లార్జెస్ట్ యొక్క వోల్కానోని క్యాప్చర్ చేశారు. దాని పేరు ఒలింపస్ మాన్స్. ఇది మనకి మార్స్ ఒడిస్సీ ఆర్బిటార్. అలానే లాంచ్ చేసింది 2001లో లాంచ్ చేశారు. దీని ఒక ఆబ్జెక్టివ్స్ ఏందో మనం డిస్కస్ చేసాం. మార్స్ పైన వాటర్, దాంతోపాటు రేడియేషన్ లెవెల్ని చెక్ చేస్తుంది. అలా మార్స్ని మనం అబ్జర్వ్ చేయడానికి మనం పంపించింది ఏంది? మార్స్ ఆర్బిటాల్ మిషన్ మంగళయాన్. మరి మీకు వీలైతే సెర్చ్ చేసి చెప్పండి, మంగళయాన్ని మనం లాంచ్ చేసింది ఏ లాంచ్ వెహికల్ ద్వారా మనం మంగళయాన్ని లాంచ్ చేసాం. ఎర్త్ బయట ఇన్ని రోజుల నుంచి ఒక ప్లానెట్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఇదే లాంగెస్ట్. ఈ ఒలింపస్ మాన్స్ ఎక్కడుంది మనకి? ఇది మార్స్ యొక్క వెస్టర్న్ హెమిస్పియర్. ఎర్త్ పైన బిగ్గెస్ట్ వాల్కానో ఉంది మనకి హవాయికి సంబంధించినటువంటి మౌనలోవా. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, నౌకా బెయిచ్ బోట్ రేస్. ఫస్ట్ ఇట్లాంటివి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరుగుతుందో తెలవాలి మనకి. అలానే దీనికి ఏమైనా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉందా? ఓకే, అంటే మరి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటే ఏదైనా దేవునితో సంబంధించిందా? మరి మిగతా బోట్ రేసులు ఇంకెక్కడెక్కడ పాపులర్ బోట్ రేసులు ఉన్నాయి, ఏ స్టేట్లో ఈ పాపులర్ బోట్ రేస్ ఉన్నాయో కూడా మనం చూద్దాం. ఓకేనా? నౌకా బీచ్ యొక్క బోట్ రేస్ ఇది ఎక్కడ దేనికి సంబంధించింది మనకి? ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్. ఒరిజినల్గా ఇందులో మేల్ మాత్రమే పాల్గొనేవాళ్ళు, ఇప్పుడు ఫీమేల్ కూడా పాల్గొంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఉమెన్ పార్టిసిపేట్ చేస్తారా లేదా ఇట్లాంటివి అడుగుతుంటారు. నెక్స్ట్ ఇది హిందూ దేవతకు సంబంధించింది. దేవత మానస. ఓకే, గాడెస్ ఆఫ్ స్నేక్స్. ఈ బోట్లో అంటే ఈ యొక్క బోట్ రేస్లో చాలా అంటే పెక్యూలియర్ బోట్, చాలా స్పెషల్ బోట్ ఏంటంటే మనకి సోరెంగి. స్పెషల్ బోట్ ఈజ్ సొరంగి. ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ 90 feet లాంగ్ ఉంటుంది. 90 feet లాంగ్. మనకి ఎలాగ బోట్ రేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియాలో ఇంకెక్కడెక్కడ బోట్ రేస్ జరుగుతుంటుంది. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ చాలా పాపులర్. ఇది మనకి అలపుజా పున్నమాడ లేక్. ఇది మనకి ఎవ్రీ సెకండ్ సాటర్డే ఆఫ్ ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నెక్స్ట్ చంపాకులం మూలం బోట్ రేస్. ఇది ఎక్కడ మనకి? పంపా రివర్, అలపుజా, కేరళ. పంపా రివర్ జూన్ ఆర్ జూలై మధ్యలో. నెక్స్ట్ ఇందిరాగాంధీ బోట్ రేస్ ఎక్కడ? ఇది మనకి ఎర్నాకులంలో మనకి కేరళ యొక్క హైకోర్టు కూడా ఉంది, తెలుసు కదా మీకు. నెక్స్ట్ హియాంగ్ తన్నాబా వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి మణిపూర్, స్పెషల్గా మణిపూర్ హియాంగ్ తన్నాబా. ఇది ఏ ఫెస్టివల్కి సంబంధించింది? లే హరోబా ఫెస్టివల్కి సంబంధించింది. నెక్స్ట్ సితార్గల్ బోట్ రేస్ ఎక్కడ? చెన్నై, తమిళనాడు. పొంగల్ ఫెస్టివల్. ఓకే, ఇది మనకు ఓవరాల్గా నౌకా బీచ్ బోట్ రేస్. ఓకే, ఎక్కడ? వెస్ట్ బెంగాల్. మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేస్తారు. ఏ గాడెస్ మనం డిస్కస్ చేసాం. అండ్ స్పెషల్ బోట్ ఇందులో సొరంగి, దాంతోపాటు మనకి నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్, దాంతోపాటు మనకి చంపాకులం మూలన్ బోట్ రేస్, ఇందిరాగాంధీ బోట్ రేస్,
అలానే హియాంగ్ తన్నాబా, దాంతోపాటు సితార్గల్ బోట్ రేస్. ఇవి ఎక్కడెక్కడ బోట్ రేస్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ గారు తన మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఈ యొక్క అరకు కాఫీ గురించి డిస్కస్ చేశారనమాట. మరి ఈ కాంటెక్స్ట్లో ఒకసారి అరకు కాఫీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలానే కాఫీ బీన్స్ రకాలు ఏమున్నాయి ఇండియాలో, దాంతోపాటు ఇండియాలో కాఫీ ఎక్కడెక్కడ చాలా పాపులర్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి కాఫీ మనకి అస్సాంలో బ్రహ్మపుత్ర ఏరియాలో, అండ్ ఆంధ్రప్రదేశ్ అరకు వ్యాలీ, దాని తర్వాత మీరు చూసినట్టయితే కనుక తమిళనాడులో శివోరి హిల్స్, అలానే నీలగిరి హిల్స్, పుల్మి హిల్స్. కర్ణాటకలో మెయిన్గా వచ్చేసి మనకి ఎక్కడెక్కడ మనకి కూర్గ్, బాబా భూదానగిరి చాలా పాపులర్, బాబా భూదానగిరి, చిక్మంగళూరు ఇవి కేరళ. మనకి కేరళలో మనకి ట్రావెన్కోర్, దాంతోపాటు బిల్గిరీస్ బిల్గిరీస్ అనేది కర్ణాటక తమిళ మధ్యలో అనుకోండి, వైనాడ్ కేరళ. సో ఈ ప్రాంతాలు మనకి పాపులర్. ఇండియాలో మనకి హైయెస్ట్ కాఫీ ప్రొడక్షన్ అనేది మనకి కర్ణాటకలో, మీకు ఐడియా ఉందనుకుంటా. నెక్స్ట్ చూసినట్టయితే కనుక మన ఇండియాలో అంటే ఓవరాల్గా కాఫీ అనేది మనకి రెయిన్ఫాల్ అనేది 150 to 250 మీటర్స్ మధ్యలో ఉండాలి. జనరల్గా మన ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా పాపులర్. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కర్ణాటక, దాని తర్వాత కేరళ, దాని తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇండియా పొజిషన్ 6th, ఇండియా ఈజ్ 6th. బ్రెజిల్ మనందరూ తెలుసు, బ్రెజిల్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద కాఫీ వెరైటీస్లో చూసినట్టయితే కనుక మనకి అరబికా కాఫీ ఒకటి ఉంటుంది వెరైటీ, ఇంకోటి రొబస్టా కాఫీ వెరైటీ ఉంటుంది. అరబికా కాఫీ మనకి ఆరిజిన్ వచ్చేసి ఆఫ్రికా, అండ్ రొబస్టా కాఫీ మనకి ఇథియోపియా. అరబికా కాఫీ ఇథియోపియా, రొబస్టా కాఫీ మనకి ఆఫ్రికా. చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి అరబికా వెరైటీ. ఈ యొక్క అరకు ఏదైతే ఉందో మనకి ఇది అరబికా వెరైటీ, అరబికా కాఫీ. దీన్ని ప్రైమ్ మినిస్టర్ గారు తన యొక్క మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని ట్రైబల్స్ దీన్ని పండిస్తుంటారు, అండ్ ఇది మనకి ఆర్గానిక్ మెథడ్లో గ్రో అవుతుంటుంది. అంటే వీళ్ళు తక్కువగా కెమికల్స్ అనేవి వాడుతుంటారు. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. ఇది మనకి హిలీ ఏరియాస్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఉంటుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ 2019లో వచ్చింది. అరకు ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ కూడా సూటబుల్గా ఉంటాయి అరకులో. అండ్ దీనికి ట్రైబల్స్ ప్రొడ్యూస్ చేస్తారని చెప్పాను కదా, సో వీళ్ళు ఆర్గానిక్ మెథడ్లో ప్రొడ్యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ నార్త్ అమెరికన్ మెగా అంటే లార్జ్ అనమాట, ఫానా అంటే జంతువు. పెద్ద జంతువుని మనం మెగాఫానా అంటాం. రీసెంట్గా ఇట్లాంటి ఒక మెగాఫానా సంబంధించిన ఆస్ట్రిచ్ ఎగ్స్ ఉన్నటువంటి నెస్ట్, అంటే ఎగ్స్ పెట్టినటువంటి ఒక నెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కనుక్కోవడం జరిగింది, డిస్కవరీ చేయడం జరిగింది. మెగాఫానా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇది ఎన్ని సంవత్సరాల ఓల్డ్, 41,000 years ఓల్డ్. ఆస్ట్రిచ్ నెస్ట్ ఎక్కడ, ప్రకాశం జిల్లాలో వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది దేనికి సంబంధించింది, మెగాఫానా అంటే మీనింగ్ ఏంది, పెద్ద జంతువులు, ఆస్ట్రిచ్ కానీ ఇవన్నీ కూడా. ఓకేనా, ఏదైనా సరే ఆల్మోస్ట్ ఆల్ అబోవ్ 50 kg ఉన్నదాన్ని మనం మెగాఫానా అంటాం. మెగా అంటే లార్జ్, ఫానా అంటే జంతువు. వీడి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మనం మెగా హెర్బివోరస్ అని, మెగా కార్నివోరస్ అని, మెగా ఆమ్నివోరస్ అంటుంటాం. ఇండియాలో ఇట్లాంటి మెగాఫానా అంటే ఓల్డ్, అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నవి ఎక్కడెక్కడ డిస్కవరీ చేశారంటే కనుక రిచర్డ్ లిడెక్కర్ 1884లో మనకి శివారిక్ హిల్స్ ప్రాంతంలో, ఇప్పుడు పాకిస్తాన్లో ఉందనుకోండి, పాకిస్తాన్లో ఉంది, దోక్ పతాన్ ఏరియాలో ఈ యొక్క శివారిక్ ప్రాంతంలో డిస్కవరీ చేశారు. దేనికి సంబంధించింది, స్ట్రుతియో ఏషియాటిక్ సంబంధించినటువంటి జంతువు. మహారాష్ట్రలో ఎస్ఎస్ఆర్ఈ 1989లో ఆస్ట్రిచ్ ఎగ్స్ ఆల్మోస్ట్ ఆల్ 50 to 40,000 years బ్యాక్ని మహారాష్ట్రలోని పట్నీ ప్రాంతంలో డిస్కవరీ చేశాడు. నెక్స్ట్ సిసిఎంబి, హైదరాబాద్కి సంబంధించినటువంటి సిసిఎంబి, వీళ్ళు ఆస్ట్రిచ్ ఎగ్స్ని రాజస్థాన్లో డిస్కవరీ చేశారు. ఇక్కడ ఆస్ట్రిచ్ ఎగ్స్ సుమారు 25,000 years బ్యాక్వి, 25,000 years బ్యాక్. ఇవి మనకి మెగాఫానాకు సంబంధించింది. ఇక్కడ మనకి డిస్కవరీ ఎక్కడ జరిగింది, ప్రకాశంలో జరిగింది. వీటి యొక్క ఎంత ఓల్డ్, ఆల్మోస్ట్ ఆల్ 41,000 years ఓల్డ్. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఆపరేషన్ నోమాడిక్ ఎలిఫెంట్స్ ఏ కంట్రీతో, మనకి మంగోలియాతో ఉంది. మంగోలియా బార్డర్ వచ్చేసి మనకి రష్యాతోని, దాంతోపాటు చైనాతోని బార్డర్గా కలిగింది మంగోలియా అనేది. ఇది మనకి నోమాడిక్ ఎలిఫెంట్స్ 2024. ఇది మనకి ఇయర్లీ వన్స్ జరుగుతుంటుంది. లాస్ట్ టైం మంగోలియాలో జరిగింది, ఈసారి ఇండియాలో జరగబోతుంది. 16th ఎడిషన్ నోమాడిక్ ఎలిఫెంట్ 16th ఎడిషన్ ఇండియాలో ఎక్కడ జరగబోతుంది చూద్దాం. ప్లేస్ ఎక్కడ, ఉమ్రోయి, మేఘాలయలో జూలై 3rd నుంచి ఈ యొక్క జూలై 16th వరకు జరగబోతుంది. యాన్యువల్ బైలేటరల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్
మంగోలియాకి ఇండియాకి మధ్య 15th ఎడిషన్ మంగోలియాలో జరిగింది. అందులో మనకి మంగోలియా ఆర్మ్డ్ ఫోర్సెస్, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇది మనకి నోమాడిక్ ఎలిఫెంట్కి సంబంధించింది. నెక్స్ట్ బొలీవియాలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్పాను కదా. సో మరి ఆ కాంటెక్స్లో ఒకసారి బొలీవియాకి సంబంధించినటువంటి మా పాయింటింగ్ చూద్దాం. బొలీవియాకి పెరు, బ్రెజిల్, అలానే పరాగ్వే, దాంతోపాటు అర్జెంటీనా అండ్ చిలీ ఉంది కదా. మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. బొలీవియాకి పెరుకు మధ్యలో ఒక లేక్ ఉంది, బొలీవియాకి పెరుకు మధ్యలో ఒక సరస్సు ఉంది. ఈ సరస్సు పేరేంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ లేక్? ఇది మనకు ఈ సౌత్ అమెరికాలోనే సెకండ్ లార్జెస్ట్ లేక్ ఏందో చెప్పండి. మీకు చిలీ తెలుసు, చిలీ, బొలీవియా, పెరు వీటిని మనం లిథియం ట్రయాంగిల్ అని కూడా అంటుంటాం. అర్జెంటీనా ఉన్న మనకి అంటార్క్టిక్ ట్రీటీ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ మనకి అర్జెంటీనాలో ఉంది. ఇవి మనం డిస్కస్ చేసాం ఇదివరకు. బొలీవియా ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుంది. బొలీవియా క్యాపిటల్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాపాస్, కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుక్రే. అండ్ పొలిటికల్గా చూస్తే బొలీవియా లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్. మనకి సదర్న్ హెమిస్పియర్లోనే లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇంత లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ సౌత్ అమెరికాలో లేదు. నెక్స్ట్ ల్యాండ్ బౌండరీ బ్రెజిల్, పరాగ్వే ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. జోగ్రఫికల్ ఫీచర్ ఇక్కడ మనకి యాండీస్ మౌంటైన్స్ ఉంటాయి. మీకు తెలుసు యాండీస్ మౌంటైన్స్ మనకి సౌత్ అమెరికాలో వెస్ట్ పార్ట్ మొత్తం యాండీస్ మౌంటైన్సే ఉంటాయి. హైయెస్ట్ పాయింట్ మౌంట్ సజామా, రివర్స్ మదేరా, పరాగ్వే, మమోరే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రివర్స్. ఇది మనకి మా పాయింట్కి సంబంధించింది. ఓకే, నేను మీకు ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, క్వశ్చన్ ఆన్సర్ ఇదే, లేక్ టిటికాకా. ఇది మనకి ఈ యొక్క బొలీవియాకి దాంతోపాటు పెరుకు మధ్యలో ఉంటుంది. లేక్ టిటికాకా ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ ఇన్ సౌత్ అమెరికా అయింది మరకైబో ఇస్ ద లార్జెస్ట్ వన్. సరే, నెక్స్ట్ ఈరోజు మనం ఎంసీక్యూస్ ఏందో చూద్దాం. టుడేస్ ఎంసీక్యూ మినా మిటోరిషిమా ఐలాండ్. ఇక్కడ యాక్చువల్గా క్రిటికల్ మినరల్స్ కనుక్కున్నారు. క్రిటికల్ మినరల్స్ అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ అవుతాయి కదా, లిథియం, ఇట్లాంటి క్రిటికల్ మినరల్స్ని కనుక్కున్నారు ఈ ఐలాండ్ దగ్గర. మరి ఐలాండ్ అనేది ఏ ఓషన్లో ఉందో చెప్పండి. ఇన్ విచ్ ఓషన్ దిస్ ఐలాండ్ ఈస్ ప్రజెంట్? ఓకే, మినా మిటోరిషిమా ఐలాండ్ ఏ ఓషన్లో ఉంది? నెక్స్ట్ రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్, అంటే నేను ఆన్సర్ చెప్తాను, సారీ, ఏ ఓషన్లో ఉందంటే మనకి పసిఫిక్ ఓషన్లో ఉంది. నెక్స్ట్ రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. నేను చెప్పాను నిన్న దాంట్లో చెప్పాను ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. వీళ్ళు కూడా 6,000 ఇస్తారు పిఎం కిసాన్తో కలిపి. 6,000 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారని చెప్పాను కదా. ఏ స్టేట్ మనకి? రాజస్థాన్. నెక్స్ట్ థర్డ్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ 76కి సంబంధించింది. ఇట్ ఎయిమ్స్ టు సక్సీడ్స్ ద రినోడ్ సింధు ఘోష్ క్లాస్ స్థానంలో ఇవి రాబోతున్నాయి. Under Project 76, Indian Navy is developing the country's first indigenously conventional diesel electric submarine. వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు అంటున్నారు. ఆన్సర్ ఏంది మనకి ఇక్కడ? ఆన్సర్ వచ్చేసింది మనకి సి, both 1 and 2. నెక్స్ట్ ఫోర్త్ వన్, రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ప్రిపేర్ చెక్ లిస్ట్ ఆఫ్ ఇట్స్ ఎంటైర్ ఫానా. ఆ దేశంలో ఉన్నటువంటి జంతువుల యొక్క లిస్ట్ మొత్తం కూడా తయారు చేసింది ఫర్ ద ఫస్ట్ టైం. ఏ కంట్రీ తయారు చేసింది? విచ్ కంట్రీస్ ఫ్రెండ్స్? ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఫిఫ్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్. యూఎస్ఏ ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధించి ప్రెసిడెంట్ ఇన్ యూఎస్ఏ నాట్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్ డైరెక్ట్గా ఎలక్ట్ చేయరు అంటున్నారు. ప్రెసిడెంట్ ఎలక్షన్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ 4 years. యూఎస్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎవ్రీ 4 years ఒకసారి జరుగుద్ది అంటున్నారు. మళ్ళీ ఇందులో ఏది రైట్? 2 రైటే. సి ఆన్సర్, సి, both 1 and 2. ఓకేనా? ఇది మనకి ఈరోజు ఎంసీక్యూకి సంబంధించినటువంటి ఓకే సో డీటెయిల్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ 3rd July 2024కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.